ఏమి ఉతుకుడండి, మామూలు ఉతుకుడు కాదండి. అది నేల బండకేసి ఉతుకుడే ఉతుకుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది. సంజనా గారి గురించి. సంజనా గురించే. నిన్న నాగార్జున గారు మామూలు వాయింపుడు కాదండి అది. అబ్బబ్బబ్బబ్బా, వీకెండ్ స్పెషల్ ట్రీట్ ఇచ్చారని చెప్పాలి చూసే వ్యూవర్స్కి. ఏం వాగుడు, నోరుకు అడ్డు అదుపు లేదు, ఫ్లిప్పింగ్. అసలు నాగార్జున గారు ఎదురుగానే అడుగుతుంటే నేను అలా అనుకోలేదు సార్ అంటుంది. అసలు ఈ ఒకళ్ళు తిట్టేసి నువ్వు వాళ్ళ ముందే నవ్వుతూ మాట్లాడుతుంటే అవతల ఒక మండదా? మళ్ళీ పైపెచ్చు ప్రతి ఒక్కరికి సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అదేదో ఫ్రీగా పనిచేసే ఐటెం లాగా తిట్టేయడం, అవతల వాళ్ళని అవమానించడం, వాళ్ళ క్యారెక్టర్ని దిగజార్చేలా మాట్లాడడం, మళ్ళీ వచ్చేసి నాగార్జున గారు ఏదో సారీ చెప్తున్నాను సార్, అలా అనుకోలేదు, కరెక్ట్, యాక్చువల్గా నాదే తప్పు సార్, అవును సార్ నాకు అర్థమైంది సార్. ఏంటి వీకెండ్లోనే అర్థమవుద్దా? నాగార్జున గారు ముందే మీ డ్రామాలు నడిపించేసి కథ అంటే దివ్య ఒప్పుకోవాలా. దివ్య విషయంలో ఏదైతే రోడ్ రోలర్ అందో ఆ విషయంలో అయితే మాత్రం నేను ఇంకా రోడ్ రోలర్ అది మిస్ అయ్యా యాక్చువల్గా లైవ్లో కానీ అది. బట్ అసలు విషయం నాకు వేరేది ఉంది. తనూజాని ఏదైతే క్యారెక్టర్ని దిగజార్చేలా మాట్లాడి ఈయన వెనకాల పడుద్ది, ఆయన వెనకాల పడుద్ది, ఇప్పుడు మారిపోయింది, కళ్యాణం వదిలేసింది అనే మాటల మీద యాక్చువల్గా నేను దానికి విభేదించాను. బట్ ఆ విషయం మీద మాట్లాడతారు అనుకుంటే అసలు విషయం దివ్యకి సంబంధించి రోడ్ రోలర్ అనే విషయం మీద మాత్రం మామూలు వాయింపుడు కాదు. అలాగే మన సుమన్ శెట్టి కెప్టెన్గా ఉన్నప్పుడు తొక్కలో కెప్టెన్ అని చెప్పి ఆయన మీదే కవర్ విసిరేయడం, దాన్ని ఒక అక్కడ కంటెంట్ క్రియేట్ చేయడానికి లేని కంటెంట్ని క్రియేట్ చేయడానికి ఆయన ట్రై చేసిన విధానం కానీ వీటి మీద డిస్కషన్ ఉంటుంది అనుకున్నాను. కానీ ఓవరాల్గా మాత్రం గట్టిగానే క్లాస్ స్పీకర్ సంజనాకి. ఏమైనా మారుద్దేమో చూడాలి, కాకపోతే మారదు. ఆమె చాలా లక్కీ. అసలు ఈ వారం వెళ్ళిపోవాలి, ఆమె లక్కీగా బతికుందని చెప్పాలి. నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్కి మాత్రం గట్టిగా పోటీ వేస్తానైతే అనుకుంటున్నాను నేను. అంటే బాటమ్ నుండి గట్టిగా పోటీ వేస్తాను.